హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ జామ్. ఫ్రెండ్స్, ఇడ్లీ పిండి నానబెట్టడం మర్చిపోయారా? మరి ఏం పర్లేదండి. ఇలా ఈరోజు మనం ఇన్స్టెంట్గా ఊతప్పాలు టేస్టీగా ఉండే ఊతప్పాలని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. మరి ముందుగా ఒక లోతైన బౌల్లో 1 కప్పు రవ్వ, 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకుందాం. చూసాక ఫ్రెండ్స్, మన కలుపుకున్న బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నీరు పోసుకొని ఈ విధంగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని 20 మినిట్స్ టు 30 మినిట్స్ పక్కన పెట్టుకొని నాననిద్దాం. 20 మినిట్స్ తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి కూడా వేసుకుందాం. అందులోనే కాస్తంత క్యారెట్ తురుము, 3 తరిగిన పచ్చిమిరపకాయలు, 1 పెద్ద సైజ్ చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ, కాస్తంత అల్లం తురుము, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కాస్తంత కొత్తిమీర తురుము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడంత ఉప్పు, ఇవన్నీ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా కలిసాయి కదా. అండ్ మన బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి, మరీ గట్టిగా అయింది కదా. ఇప్పుడు ఇందులో కాస్తంత వాటర్ వేసుకుందాం. వేసుకొని వీటిని అంటే ఊతప్పం బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా మనం తయారు చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఊతప్పం బ్యాటర్లా తయారవ్వాలి. ఓకే, ఇప్పుడు చివరిగా మన ఊతప్పాలు అనేది మంచి ఫ్లఫీగా రావడానికి ఇందులో 2 చిటికెళ్ళు తినే సోడా, అదేనండి వంట సోడా వేసుకొని, కొంతమంది బేకింగ్ సోడా కూడా అంటారు. ఓకే, బాగా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఊతప్పల్లా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. మరీ ఎక్కువ అక్కర్లేదండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్ అంతా ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కనిద్దాం. చూసాక ఫ్రెండ్స్, ఆయిల్ అనేది బాగా వేడెక్కింది, పొగలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మన బ్యాటర్ని ఈ విధంగా ఊతప్పల్లా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఊతప్పంలా వేసుకున్నాం కదా. ఒకసారి ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. స్ప్రెడ్ చేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. మన ఫ్లేమ్ అనేది ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కాసేపు ఉడకనిద్దాం. ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత ఇలా లో ఫ్లేమ్లో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూడండి ఇలా తయారైంది. ఇప్పుడు మనం దీన్ని ఇంకో వైపుకి తిరిగేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, ఎంత చక్కగా కాలిందో. ఇప్పుడు ఈ వైపు కూడా కాస్తంత ఆయిల్ ఇలా వేసుకుందాం. మరీ ఎక్కువ అక్కర్లేదని కాస్తంత లైట్గా ఇలా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని ఒక్కసారి పెనాన్ని ఇలాగా తిప్పుకుంటే మీకు ఆయిల్ అంతా సర్దేసుకుంటుంది కదా. ఇది నాన్ స్టిక్ పెనం కదా ఫ్రెండ్స్, అందుకోసం ఇలా తిప్పుకున్నా పర్లేకపోతుంది. మామూలు పెనం అయితే మనకు అక్కర్లేదండి, అలా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని అలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇటువైపు కూడా ఒక 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన ఊతప్పం నుండి చక్కగా రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక ఊతప్పం కూడా వేసుకుందాం. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇవి. అంటే ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్ కంటే ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్, ఎప్పుడైనా మర్చిపోతాం కదా మనం పిండి నానబెట్టుకోవడం, అంటే దోశ పిండి లేకపోతే ఇడ్లీ పిండి నానబెట్టుకోవడం. అలాంటప్పుడు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అండ్ ఇన్స్టెంట్గా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా టిఫిన్స్ పెట్టండి, భలే డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఆశ్చర్యపోతారు అసలు ఎంత టేస్టీగా ఉందో అనేసి. ఆహా, చూసాక ఫ్రెండ్స్, డిఫరెంట్గా
ఈ ఊతప్పని ఎంత చక్కగా రెడీ చేసుకున్నామో మీరు కూడా డెఫినెట్గా ఇడ్లీ పిండి నానబెట్టలేదని బాధపడకుండా ఇలా ఇన్స్టెంట్ ఊతప్పాలు రెడీ చేసుకొని ఎవరైనా స్నాక్స్గా పెట్టండి, లేకపోతే టిఫిన్స్లోకి రెడీ చేసుకోండి. ఎంతో బాగుంటుందండి. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ని డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.